బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జీవన్ రెడ్డి అలకపై జీవన్ రెడ్డి నారాజ్పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీకి రావాలి అనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాల్ వచ్చింది. జీవన్ రెడ్డిని తీసుకుని రావాల్సిందిగా విప్ లక్ష్మణ్కు హైకమాండ్ నుంచి ఆదేశం వచ్చింది. కాసేపట్లో జీవన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు. జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు దీపాదాస్ మున్షి. జీవన్ రెడ్డి అలక వహించారు. సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి తీసుకోవడంతో జీవన్ రెడ్డి అలక వహించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. కాంగ్రెస్తోనే ఉంటాను అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సీనియర్లంతా ఆయన ఇంటికి వెళ్ళారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా అలక నుంచి దిగి రాలేదు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఢిల్లీలో దీపాదాస్ మున్షితో పాటు ఢిల్లీ పెద్దలు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారు. ఇప్పుడు జీవన్ రెడ్డికి ఏమి ఇవ్వబోతున్నారు? జీవన్ రెడ్డిని కూల్చేయడానికి జీవన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళుతూ ఉన్నారా? విప్కు తీసుకుని రావాల్సిందిగా ఫోన్ రావడంతో ఎటువంటి చర్చ జరుగుతోంది? జీవన్ రెడ్డిని కూల్ చేయడానికి అధిష్టానం జీవన్ రెడ్డికి ఏమి ఇవ్వబోతోంది? ఎగ్జాక్ట్లీ సంజయ్ చేరిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈ నిప్పు రాజుకుంది. ఈ మొత్తం అసంతృప్తి వెలగకారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 40 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తుంటే నాకు దక్కినటువంటి గౌరవం ఇది. పార్టీలో నాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, అవమానానికి గురి చేస్తూ ఉన్నారు సీనియర్ని అనేటువంటిది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో భేటీ అయ్యారు. అందరితో ఆయన ఒకే విషయం కరాఖండిగా చెప్పారు. పార్టీలోనే ఉంటాను, కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, నిరసన వ్యక్తం చేస్తాను, ప్రజలకు వెళ్తాను, గడప గడపకు వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అప్పటి నుంచి వరుసగా విప్లు, తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వరుసగా ఆయన ఇంటికి చేరుకున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాదాపు 48 గంటలు నిర్విరామంగా ఆయనతో ఫోన్లో సంప్రదించి చేశారు, ఇంటికి వెళ్ళి బుజ్జగించారు. అయినప్పటికీ ససేమిరా అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక కాదు అనుకున్నటువంటి ఏఐసిసి అధిష్టానం డైరెక్ట్గా రంగంలోకి దిగింది. తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు. నిన్న ఫోన్లో మాట్లాడినప్పటికీ ఎలాంటి సమాధానం చెప్పని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు మళ్ళీ ఒకసారి ఢిల్లీలో ఉన్నటువంటి దీపాదాస్ మున్షి మళ్ళీ ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో. ఆయనను ఢిల్లీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తనని తీసుకురావాల్సినటువంటి బాధ్యత పూర్తి స్థాయిగా విప్ అడ్లూరి లక్ష్మణ్కి బాధ్యత అప్పచెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అక్కడ ఢిల్లీ వేదికగా ఈయనకు జరిగినటువంటి అంశం పైన రివ్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఉండొచ్చు, జీవన్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని ఆయనకే ఫోన్ చేసి ఉండొచ్చు, కానీ విప్కి ఫోన్ చేసి విప్ని కూడా ఉండి తీసుకుని రమ్మని అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ససేమిరా అంటున్నారు జీవన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో స్టెప్ బ్యాక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు అంటున్నారు. ఖచ్చితంగా పార్టీలోనే ఉంటానని చెప్తున్నారు ఒక మాట బలంగా. కానీ రాజీనామా చేస్తాను ఎమ్మెల్సీకి, ప్రజలకు వెళ్తాను, ఇది తీవ్ర అవమానం జరిగింది పార్టీలో అనేటువంటిది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. నేను ఇంత సీనియర్ నాయకుడిని, క్షేత్రస్థాయిలో 40 సంవత్సరాల నుంచే ఉదయం అందరిలాగానే కార్యకర్తల్లాగా సాధారణ ప్రజల్లాగా పేపర్లో టీవీలో చూస్తే కానీ నాకు ఆ ఎమ్మెల్యే జాయిన్ అయినట్టుగా పార్టీలో తెలియనటువంటి సిచ్యువేషన్ పార్టీలో ఉందనేటువంటిది ఆయన అసహనం వెలగక్కారు. బట్టి విక్రమార్క వెళ్ళారు, మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళారు, పొన్నం ప్రభాకర్ వెళ్ళారు. అయినా వినలేదు. ఆయన డైరెక్ట్గా ఢిల్లీ ఏఐసిసి నేతలతోనే మాట్లాడడానికి తీసుకెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీ వేణుగోపాల్తో కూర్చోబెట్టి జీవన్ రెడ్డిని చల్లబరిచే ప్రయత్నం చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి జీవన్ రెడ్డి స్టెప్ బ్యాక్ ఒక మెట్టు దిగుతారా, అదే మాట పైన నిలబడతారా అనేటువంటిది చూడాలి ప్రస్తుతానికి. ఎందుకంటే ఢిల్లీలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు. నిన్న ఆల్రెడీ ఇదే అంశం పైన సీనియర్లలో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించిన అంశం పైన సెక్రటేరియట్లో బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా సెక్రటరియట్లో జరుగుతున్న పరిణామాలపైన లేటెస్ట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నటువంటి ఎమ్మెల్యేల జాయినింగ్స్ పైన, వ్యవహార శైలి పైన తీవ్ర అసహనం వెలగక్కినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా చర్చించుకున్నారు. ఈ అంశం ఢిల్లీ వేదికగానే తేలాలి. ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి జరిగినటువంటి అంశం, అవమానం పార్టీలో మిగతా నియోజకవర్గంలో ఇంకా కొంతమందికి జరిగేటువంటి పరిస్థితి ఉంది. నిరసన జాలలు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది, పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన రివ్యూ చేయాలి. చేరికలకు సంబంధించి ఏఐసిసి అధిష్టానంతో పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి ఒకే అంశాన్ని చాలా టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తూ
రాజ్యాంగాన్ని కాపాడుతాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలని మా పార్టీలో చేర్చుకోము, కండువాలు కప్పము అనేటువంటిది ఆయన అంటే ఫిరాయింపులకు పాల్పడము అనేటువంటి రాహుల్ గాంధీ చెప్పిన మాట తెలంగాణ కాంగ్రెస్ ఆయనను మరికొద్ది సేపట్లోనే ఆయన రీచ్ అవుతా ఉన్నారు. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి శంషాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. అడ్లూరి ఆయన లక్ష్మణ్ విప్ ఆయన వెంట ఉండి తీసుకురావాల్సిందిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణకి సంబంధించి దీపాదాస్ మున్షి ఆయనకు సూచన చేశారు. మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. దీనికి కూడా జీవన్ రెడ్డి ఒప్పుకున్నారు ఢిల్లీ వెళ్ళడానికి. కానీ రాజీనామా అంశం పైన ఆయన స్టెప్ బ్యాక్ చేస్తారా లేదంటే అదే మాట పైన ఉంటారా తేలాల్సి ఉంది. సో ఇదే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. రైట్ మధు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నారాజ్పై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీకి రావాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. తీసుకుని రావాల్సిందిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా ఉండి తీసుకుని రావాల్సిందిగా విప్ లక్ష్మణ్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. కాసేపట్లో ఢిల్లీ బయలుదేరబోతున్నారు జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు దీపాదాస్ మున్షి. అంతేకాదు ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై ఆర్టీవీతో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆర్టీవీతో ఏం మాట్లాడారు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఈరోజు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసాలను దగాను ఎండగట్టి ఈసారి అధికారంలోకి రావడానికి అన్ని హంగులు ఉన్నప్పటికీ, ప్రజల యొక్క మద్దతు ఉన్నప్పటికీ, రకరకాల ఈక్వేషన్స్ వల్ల ప్రధానమంత్రి కాలేకపోయింది. కానీ రాబోయే 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు కూడా ఆపలేని పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు భారతదేశాన్ని భ్రష్టు పట్టించారు తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి తప్పకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినారు. ఆయన ఈరోజు ప్రతిపక్ష నాయకునిగా ఆయన వద్దనుకున్నప్పటికీ కూడా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎన్నుకోబడ్డాడు. కాబట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీయే ఈ భారతదేశానికి అన్నింటికి ఒక అభివృద్ధి వైపు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అవకతవకలు కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో తూచా తప్పకుండా పాటించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే రేపు తప్పకుండా ఈ భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. మీరు ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా హామీలు. అలాంటి ఆ హామీలన్నీ ఫుల్ఫిల్ చేయడం సాధ్యం కాదని అపోజిషన్ పార్టీ ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు? వాళ్ళు చెయ్యలేరు కాబట్టి అనగలుగుతారు. మేము చెయ్యగలుగుతాం కాబట్టి చేస్తాం, చెప్తాం. మేము చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. ఎవరు దాన్ని అన్నారు అని మేము భయపడాల్సిన పని లేదు. మేము ప్రజలకు అందించాల్సినటువంటి మేము చెప్పినటువంటి ఏ పథకాలు ఉన్నాయో తప్పకుండా అమలు చేయడానికి కొద్దిగా లేట్ అవుతుండొచ్చు, కానీ అమలు చేసి తీరుతామనే దానికి రేపు ప్రజలే చెప్తారు. ఇంకా ఎమ్మెల్యేలు చాలా మంది ఇతర పార్టీలో జాయిన్ అయ్యారు. మరి వాళ్ళకి వేరే మార్గం లేదు. మేము వాళ్ళు రాగానేదో పదవులు వేయడానికో వాళ్ళు రావడం లేదు. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కావాలన్నా, రేపు భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక ఎక్కడ వాళ్ళకి ఇక్కడ కానవడం లేదు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. మాకు వాళ్ళు అంతా కూడా దాదాపు 26-27 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోకి మరో 26 మంది ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తాము అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.